ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పురవీధులు జై భీమ్ జై హో అంబేద్కర్ నినాదాలతో ర్యాలీ నిర్వహించి బాణసంచా పిలిచి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంఆర్ఓ రామయ్య మాట్లాడుతూ జాతికి వెలుగునిచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యార్థి దశలో అంటరానితనానికి గురయ్యారని, సమాజంలో అందరికీ సమానత్వం ఉండాలని ఆయన పోరాడారన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 133వ జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. అనంతరం అంబేద్కర్ యూత్ సభ్యులు సంయుక్తంగా మాట్లాడుతూ తర్లుపాడులో అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గురించి మనము ఈ తరము, ముందు తరము, రాబోయే తరం కూడా ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు మనము తెలుసుకుందాం. వారు విద్యార్థి దశలోనే అంబేద్కర్ గారు వివక్షకు గురయ్యి చదువులు కూడా సరిగా సాగనీయకుండా ఆ యొక్క కష్టాలు ఇబ్బందులతోటి కష్టపడి చదువుకొని ప్రపంచ మేధావి అయినారు. ఆయన రచించినటువంటి మన దేశానికి అమూల్యమైనటువంటి గ్రంథము, మన దేశానికి ప్రతి పౌరునికి చెందవలసిన ఫలాల గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనను రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఈబీసీలు, ఓసీలు అందరికీ, మహిళలకు కూడా ఎలాంటి సదుపాయాలు ఉండాలి, ఎలాంటి చట్టాలు ఉండాలి వాళ్ళకు అని చెప్పేసి చాలా గొప్పటి రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ మహానుభావుడి యొక్క ఆలోచనలు మేరకు మన దేశ పెద్దలు అంబేద్కర్ గారు గురించి గాంధీ మహాత్ముడు, నెహ్రూ గారు, పటేల్ గారు, మిగిలిన పెద్దలందరూ సభలో తీర్మానం చేసి ఈ రాజ్యాంగ నిర్మాతను ప్రోత్సహించి మీరు మన దేశానికి సంబంధించినటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయవలసింది మీరేను అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కోరిన మేరకు ఆయన మన యొక్క దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని, లిఖిత రాజ్యాంగాన్ని రాసినారు.